దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు. అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. నేను హరిత, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రిప్షన్ చాలా మోటివేటివ్గా ఉంటుంది. నేను మరెన్నో వీడియోస్ తీయడానికి కూడా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను పూజా రూమ్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఉదయమే లేచిన తర్వాత మొదటగా చేసే పని వచ్చేసి టిఫిన్ చేయడం అండి. నా వీడియోస్ చూసే చాలామందికి తెలిసే ఉంటుంది. నేను టిఫిన్ చేసిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత డీప్ క్లీనింగ్ చేయాలి అంటే ముందు చిన్నుకి మొత్తం పనులన్నీ చేసి చిన్నుకి క్యారీ కట్టించిన తర్వాత నేనైతే డీప్ క్లీనింగ్ పనులైతే మొదలు పెడతాను. ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం మాప్ పెట్టేసి ఇలా ద్వారబంధం దగ్గర ముగ్గు అయితే వేసుకుంటాను. ఇలా ద్వారబంధం దగ్గర ముగ్గు వేసుకొని తులసి కోట దగ్గర ముగ్గు వేసుకొని దీపం పెట్టేసుకుంటాను. ఫస్ట్ తులసమ్మకు చేసిన తర్వాతనే నేను ఇంట్లో పటాలను క్లీన్ చేసుకోవడం చేస్తానన్నమాట. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇది గమనించారా? మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా పలానా దేవుడిని దర్శించుకొని ఆ తర్వాత మనం వెళ్ళాలి అనుకున్న దేవుడి దగ్గరికి అయితే వెళుతూ ఉంటాము. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు అనేది కూడా మనకు తెలిసి ఉండదు అన్నమాట. బాగా పురాణాలు తెలిసిన వాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. మనకు తెలిసినంత వరకైతే దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే, వరాలు పొందాలంటే ఏదైనా తపస్సు అయినా చేసి ఉండాలి, లేదా దేవుడు మెచ్చిన పనైనా చేసి ఉండాలి. నాకెప్పుడూ కూడా మా చిన్నగున్నప్పటి నుంచి వాడికి రామాయణం, మహాభారతం వీటన్నిటినీ తెలియచేయాలి అనిపించిందనమాట. చిన్నగున్నాడు కదా, ఇప్పుడు ఎందుకులే, అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత అప్పుడు నాటకీయంగా చూపిస్తే బాగా అర్థం చేసుకుంటారు కదా అని అనిపించింది. ఇప్పుడైతే వాడికి 9 అనమాట, 9 ఇయర్స్. ఇప్పుడైతే సినిమాలు కానీ లేదా యూట్యూబ్లో కానీ చూపించాలన్నమాట. నేను ఎప్పుడూ కూడా పూజ గదిని డీప్ క్లీన్ చేయాలి అంటే ఒక ఇత్తడి గిన్నెలో నీళ్ళని తీసుకొని అందులో కాస్తంత గులాబీ వాటర్ వేసి ఆ తర్వాత పటాలను క్లీన్ చేస్తాను. దేవుడికి పెట్టే బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టులో అయితే నేను కాస్తంత జవాది పౌడర్ వేసి ఆ తర్వాత గులాబీ జెల్ ఉంటుంది కదా, అదే రోజ్ వాటర్, దాన్ని వేసి బాగా కలిపేస్తాను. ఈ బాక్స్ అయితే నేను 100 రూపీస్ అని శ్రీశైలంలో తీసుకున్నాను. మంచి స్మెల్ అండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా చాలా బాగుందన్నమాట. ఈ గంధం అయితే దేవుడికి బొట్టు పెట్టినా కూడా ఆ గంధం అనేది తొందరగా పోదన్నమాట. కొన్ని అయితే రాలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా, కానీ ఇదైతే పెట్టినా కూడా అస్సలు రాలిపోదు. మనం ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అప్పుడు తీసేంత వరకు కూడా రాలిపోదన్నమాట. దేవుడికి బొట్టు పెట్టేటప్పుడు గుండ్రంగా చక్కగా రావాలి అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అవైతే ఒక ప్యాక్ తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి. ఏ అవసరాలకు వాడకుండా దేవుడికి మాత్రమే వాడేటట్టు చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా పెట్టామనుకోండి, వీటితో చక్కగా గుండ్రంగా వచ్చేస్తాయి. నేను ఎప్పుడూ కూడా ఇలా ఇయర్ బడ్స్తోనే పెట్టుకుంటూ ఉంటాను. ఒక కుంకుమ తప్ప అండి, కుంకుమ పెట్టడానికైతే నాకు రాదనమాట. అందుకని చెప్పేసి నేను వేలుతోనే పెడతాను. ఇలా చూడండి, చక్కగా గుండ్రంగా ఎంత బాగా వచ్చిందో. నేను నా డీప్ క్లీనింగ్ రొటీన్ కాకుండా నేను టిప్స్ కూడా షేర్ చేస్తాను. దేవుడి పటాలకి ఎప్పుడు కూడా ఎక్కువ తడి అనేది పెట్టకూడదండి. నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళానన్నమాట. వెళ్తే వాళ్ళు
ఎక్కువ వాటర్ వేసి పెట్టేనట్టున్నారు. మొత్తం లోపలికైతే నీళ్ళు వెళ్ళిపోయాయి అన్నమాట. మనం ఊకే జస్ట్ అలా తడి చేసుకొని కాస్తంత పిండేసి ఆ తర్వాత బొట్టు పోయేంత వరకు మాత్రమే పటాలను తడిపితే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తడిపినా కూడా వాటర్ అనేది లోపలికి పోయి మన పటం అనేది షేడ్ అయిపోతుందన్నమాట. పనికి రాకుండా కూడా ఉంటుంది. దేవునికి పూజ చేసేది కళగా ఉండాలనే కదండి. ఇల్లు మొత్తం కలకలలాడుతూ ఉండాలనే కదా. మనం దేవుడి గుడి చూసినప్పుడల్లా కూడా మనసుకు ప్రశాంతంగా ఉండాలి. అలా నీళ్ళు పోయిన పటాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అస్సలు బాగోదు కదా. ఇలా మొత్తం తీసేసి వీటిని ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా నిండినప్పుడు ఒక పారుతున్న నీళ్ళలో అలా వేయమని చెప్పి పంపిస్తానన్నమాట. తర్వాత పసుపు రాసి ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మేము ఉంటున్న ఇంటిలో పూజ గది వచ్చేసి తెల్ల బండలు వేశారండి వీళ్ళు. అందుకని చెప్పేసి ఎంత చక్కనైన ముగ్గు వేసినా కూడా అస్సలు కనిపించదు. అందుకని చెప్పేసి నేను బాగా పసుపు రాసి దానిపైన అయితే ముగ్గు వేస్తూ ఉంటాను. నేను ముగ్గు పిండిలో ఎప్పుడూ కూడా కాస్తంత బియ్యం పౌడర్ వేసి ఆ తర్వాత ముగ్గు వేస్తానండి. ఉత్త బియ్యం పిండితోనే వేయాలి అంటే నాకు చక్కగా ముగ్గు రాదనమాట. అందుకని చెప్పేసి కాస్తంత బియ్యం పిండి కాస్తంత ముగ్గు పిండి రెండు కలిపి వాడుకుంటూ ఉంటాను. ఇలా కుంకుమ పసుపు ముగ్గు పైన వేసేసి ఆ తర్వాత క్లాత్ పెట్టేసి క్లాత్ పైన పటాలు అయితే పెట్టుకుంటూ ఉంటాను. దేవుడికి ఆసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. నేను చాలా రోజుల క్రిందట ఏది పెట్టకుండా ఒక జస్ట్ పేపర్ అయినా ఏదో ఒకటి లేకపోతే అలానే ముగ్గు పైన పెట్టేదాన్నమాట. ఎవరో మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు ఒక 5 years బ్యాక్, ఇలా పెట్టకూడదు, ఏదైనా క్లాత్ వేసి పెట్టాలి అని చెప్పి. అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతున్నాను. ఒకటి రెడ్ క్లాత్ లేదా ఎల్లో క్లాత్, ఈ రెండింటిని కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా బాగా కనిపించాలని రెడ్ ఎల్లో రెండు కలిపి యూస్ చేస్తానన్నమాట. రెడ్ ఒకసారి లేదా ఎల్లో ఒకసారి వేస్తూ ఉంటే ఇలా ఎందుకని చెప్పేసి రెండు ఒకేసారి వేసి చూశాను. చాలా బాగుండింది కదా. అందుకని చెప్పేసి ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఇలా ఉండడం వల్ల విగ్రహాలను అన్నిటినీ ఎల్లో పైన పెట్టేసేయచ్చు. పడాలన్నిటిని కూడా రెడ్ పైన పెడుతుంటే చాలా కళగా ఉంది. అందుకని చెప్పేసి ఇలానే వేస్తున్నాను. ఒక 2 పీస్ జాకెట్ ముక్కలు తీసుకున్నానండి. ఎల్లో ఒకటి రెడ్ ఒకటి ఇలా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒకే సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకొని ఇవి మళ్ళీ నెక్స్ట్ వీక్ వాడనమాట. మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా వాడుతూ ఉంటాను. ఇక్కడైతే అన్నపూర్ణాదేవికి గాజుల మాల వేశాను. లక్ష్మీదేవతకి అండ్ పద్మావతి అమ్మవారికి కూడా గాజుల మాల వేసుకున్నాను. చిన్నవి అండి విగ్రహాలు, అందుకని చెప్పేసి చిన్న మాలలు వేశాను. ఇదైతే వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్లేట్ అన్నమాట. వెంకటేశ్వర స్వామిని ఇందులో పెడతాను నేను. అందుకని చెప్పేసి నామాలు అయితే పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా తులసికోట దగ్గర ముగ్గు వేసుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి నామాలు వేసుకుంటే సరిపోతుందండి. ఏ ముగ్గులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇలా అమ్మవారి ఇద్దరికి కూడా గాజుల మాలను వేసుకున్నాను. తర్వాత దీపపు కుందులను పెట్టుకున్నాను. దీపం వెలిగించిన తర్వాత మిగతా అలంకరణ చేస్తూ ఉంటాను. నేను పూజ చేసుకున్నప్పుడు కాస్తంత టైం ఎక్కువనే పడుతుందండి. ఎందుకంటే కాస్త అలంకరణ ఎక్కువగా చేస్తాను. అందువల్ల నాకు ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇలా దీపాలు అయితే వెలిగించిన తర్వాత ఆ దీపపు వెలుగులలో పువ్వులను అలా అలంకరిస్తూ ఉంటాను. నేను ఎప్పుడూ కూడా ఏకహారతితో దీపాలను అయితే వెలిగిస్తానండి.
చిన్నుకు చెప్తానన్నమాట, ఎప్పుడైనా బుధవారం అట్లా పూజ చేయండి, తను హారతి కూడా ఇస్తూ ఉంటాడనమాట. చాలా బాగా అనిపిస్తుంది వాడికి, ఈ వయసులో కూడా ఎంత బాగా తెలుసు హారతి ఇవ్వడము అని. నేను డైలీ అయితే ఇవ్వనండి, ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రమే హారతి ఇస్తూ ఉంటాను. నేను ఈ వీడియో తీసినప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి అండి, ఆ రోజు ఆ విశేషం అయితే ఉండింది. అందువల్ల ఆ రోజు పాలను పెట్టేసి పరమాన్నాన్ని అయితే నివేదన చేశాను. ఈ మధ్య చాలా తక్కువ ధరకే చామంతులు అయితే దొరుకుతూ ఉన్నాయి కదా, నేను 50 రూపాయలవి అలా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాను. డైలీ కూడా ఇలా పటాలకు ఉన్న పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్త పూలను పెట్టేసి ఆ తర్వాత పూజ చేసుకుంటూ ఉంటాను. కొన్ని ఊదుబత్తీలు అయితే మనం వెలిగించిన కాసేపటికి మొత్తం అయిపోతూ ఉంటాయి కదా, అలా అయిపోకుండా ఉండాలి అంటే, అవి చాలాసేపు వెలుగుతూనే ఉండాలి అంటే నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఏం లేదండి, కాస్తంత తడి తీసుకుని ఊదుబత్తీలకి అద్దుతూ ఉండాలన్నమాట. అద్దితే అలా అద్దడం వల్ల చాలా ఎక్కువసేపు ఊదుబత్తీలు వెలుగుతూనే ఉంటాయి. ఊదిబత్తీలను నీళ్ళలో అద్దకూడదు, తడి మాత్రమే అద్దుతూ ఉండాలి. అలా అద్దడం వల్ల ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటాయి. దేవుడికి సంబంధించిన సెంటు ఉంటుంది కదండి, ఆ సెంటు కూడా నేను తెచ్చుకుని ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మనం కింద క్లాత్ వేసాం కదా, ఆ క్లాత్కి అయితే అద్దుతూ ఉంటాను. అప్పుడు ఇంకా మంచి వాసన వస్తూ ఉంటుందండి. చాలా రోజుల నుంచి తుమ్మిపూలు పూస్తూనే ఉన్నాయండి, ఇవాళ కూడా పూసాయి. అందుకని చెప్పేసి శివయ్యకైతే తెంపుకొచ్చాను, నేను తెంపుకొని పెట్టానన్నమాట. ఒక చిన్ని దండ కట్టి వేద్దాము అంటే అవి దండ కట్టడానికి కూడా చాలా చాలా చిన్నగా ఉంటాయండి. ఈసారి నీడిల్తోనైనా ట్రై చేయాలి, దేవుడి పటం వరకైనా కూడా ఒక చిన్ని దండ కుట్టి వేయాలనేది నా కోరిక అన్నమాట. వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరమైనది ఏంటంటే తులసి దళం అన్నమాట. నేనైతే ఒక కుండీలో తులసి చెట్టును వేసుకుంటాను వెంకటేశ్వర స్వామికి పెట్టాలని. నేను ఎప్పుడూ కూడా శనివారం రోజు పూజారం డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి. కుదరలేదు ఆ రోజు అంటే సోమవారం రోజు డీప్ క్లీనింగ్ చేసుకుంటానన్నమాట. నేను ఎలా అయితే డీప్ క్లీనింగ్ చేస్తానో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్తో మన ఛానల్ చాలా వరకు రీచ్ అవుతుంది వేరే